అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ చాలా కామన్ అయిపోయిందండి. మనం రోజు చూస్తూనే ఉంటాము ఏదో ఒక రోడ్ యాక్సిడెంట్స్. అయినప్పటికీ కూడా మనలో మార్పు అనేది రావట్లేదు. నేను ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు చేస్తున్నానంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ 10th క్లాస్ అమ్మాయి అనమాట, చనిపోయిందండి. తన పేరు అస్మా. రోడ్ యాక్సిడెంట్లో ఒక 2 months ఏమో అవుతుంది చనిపోయి. తన వర్క్ మీద వెళ్తుంటే లారీ గుద్ది చనిపోయిందంటండి. అక్కడ మిస్టేక్ ఎవరితో నాకైతే తెలియదు, బట్ లారీ గుద్ది చనిపోయిందని చెప్పేసి నేను విన్నాను. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 462 డెత్స్ అనేవి కేవలం రోడ్ యాక్సిడెంట్ ద్వారా జరుగుతున్నాయన్నమాట. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. అయితే లేట్ చేయకుండా అయితే నేను టాపిక్లో వెళ్ళిపోతానండి. ఇప్పుడు మనకి రోడ్ యాక్సిడెంట్స్ మన ఇండియాలో ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి. మెయిన్ మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల. అందరిలో తప్పు ఉంది, ఒక్కరిలో కాదండి. ప్రతి ఒక్కరిలో ఉందన్నమాట. నేను నాది అని చూపించట్లేదు, ముందు వాళ్ళది అని చూపించట్లేదు, పక్కన వాళ్ళది అని చూపించట్లేదు. సో అందరూ కూడా మనం అందరం మారితేనే ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనం జరగకుండా ఆపడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మెయిన్ మనం ట్రాఫిక్ రూల్స్ పాటించము. ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవ్. ఇంకొకటి హై స్పీడ్ తోటి వెళ్ళిపోతాం. మనము చేతిలో బండి ఉంటే చాలు, ఎలా నడుపుతామో వాళ్ళకే తెలియట్లేదు. టీనేజ్ పిల్లలకి ముందుగా మనం బైక్ ఇవ్వడం మానేసేయండి, వెహికల్స్ ఇవ్వడం మానేసేయండి. వాళ్ళు చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ మనం రోడ్ల మీదకి పంపించేస్తూ ఉంటాము. నేను ఇక్కడ 2 వీడియోస్ తీసుకొచ్చాను చూడండి. అది రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అనమాట. ఇక్కడ వీడియో డిస్ప్లే చేసి, ఇది మేడ్చల్లో అనుకుంటాను. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన వీడియో నేను మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మిస్టేక్ ఎవరిందో మీరు నాకు క్లియర్గా చెప్పండి. నేనైతే మదర్ కొంచెం నెగ్లిజెన్సీ వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. టిప్పర్ లారీ ఇప్పుడు ఎర్లీ మార్నింగే వస్తున్నాయండి. పెద్ద పెద్ద వెహికల్స్ అని, టిప్పర్ లారీ కానివ్వండి, లారీస్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగే వస్తూ ఉంటాయి. అది నేను చాలాసార్లు చూశాను రోడ్డు మీద, నేను స్కూటీ మీద వెళ్ళేటప్పుడు. అయితే తన మదర్ ఏం చేసిందంటే, మనం స్కూటీ మీద నడిపే వాళ్ళు కానివ్వండి, 2 వీలర్స్ మీద నడిపే వాళ్ళు కానివ్వండి, ప్లీజ్ వాళ్ళు ఫ్రంట్ మిర్రర్స్ యూజ్ చేయండి. ఫ్రంట్ 2 మిర్రర్స్ ఉంటాయి కదా, బ్యాక్ నుంచి ఏ వెహికల్ వస్తుందో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఒక హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట. 6 years ఓల్డ్ అబ్బాయిని వాళ్ళ మదర్ స్కూటీ మీద తీసుకెళ్తుంది. వెనుక నుంచి ఏమో టిప్పర్ లారీ వస్తుంది. తను ఇంత గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని క్రాస్ చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్దాం అనుకుంది. ఓకేనా. తను మిస్టేక్ ఏంటి తెలుసా, అక్కడ తను బ్యాక్ సైడ్ మిర్రర్, అంటే ఫ్రంట్ మన మిర్రర్స్ ఉన్నాయి కదా, తన బ్యాక్ బండి ఎక్కడ ఉందో తను అబ్జర్వ్ చేయలేదు. సో దానివల్ల ఏమైందంటే మదర్ ఇలా పడిపోయింది, అబ్బాయి ఏమో అటు సైడ్ బండి చక్రాలు ఉంటాయి కదండి, టిప్పర్ లారీ చక్రాల కింద పడిపోయి అప్పుడే స్పాట్ డెడ్ అయిపోవడం జరిగింది. మనం చూసాం కదా ఇది. ఇంకొక ఇన్సిడెంట్ తీసుకొచ్చాను చూడండి. ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను చూడండి మీకు. ఇది మన గుంటూరులో జరిగిన ఇష్యూ అనమాట. 9th క్లాస్ చదివే అబ్బాయి స్కూటీ మీద పెన్సిల్ తీసుకెళ్దామని చెప్పేసి బయటికి వచ్చాడు. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఒక పక్క ఏమో చెత్త బండి ఉంది కదా, అది ఆపేసింది. దాని ముందు స్కూటీలో ఒక ఆమె పర్సన్ మాట్లాడుతూ ఉంది. అండ్ ఆటో వచ్చేసి అటు ఫ్రంట్ నుంచి వస్తుంది. ఫ్రంట్ నుంచి ఆటో వస్తుంది అంటే మనకి వెహికల్స్ వెళ్ళే రూట్ స్ట్రైట్గా వెళ్తున్నాయి అనమాట. బట్ ఆటో వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ మెయిన్ మిస్టేక్ చూడండి, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే కదా. రోడ్డు మీద బండి ఆపేయడం ఏంటండి, చెత్త బండి ఎక్కడ ఆపేస్తాము మన ఇండియాలో, ఎలా పడితే అలా అన్నమాట. ఆటో పర్సన్ ఏం చేశాడు, అటు నుంచి క్రాస్గా వస్తున్నాడు. ఇదన్నీ కామనే కదా మన ఇండియాలో, ఎన్ని జరుగుతున్నాయి. పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుందో లేదో. ఒక లా చదివే అబ్బాయి కార్ వేసుకుని హై స్పీడ్ తోటి వచ్చేసి ఇంతమందిని గుద్దాడు ఆ అబ్బాయి. చదువుకున్న పర్సన్స్ కూడా అలాగే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మనం మారాలండి, మనం మారాలి. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలి. ఇక్కడ జపాన్లో చూడండి, ఎంత జనాభా తక్కువగా ఉన్నా కూడా, ఇంత అంటే పాపులేషన్ తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటిస్తారు. అలా పాటిస్తేనే మనం ఇండియాలో కూడా మనం ఈ యాక్సిడెంట్ డెత్స్ అనేవి తగ్గించవచ్చండి. మా రెండో అబ్బాయికి కూడా 4th yearలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను చాలా చెప్పలేను నా సిచ్యువేషన్ ఎలా ఉందో. వాడికి తలకి దెబ్బ తగిలిందనమాట. సో మీరు మీ ఇళ్ళల్లో ఎవరికి జరగకూడదు అని చెప్పేసి మీరు కొంత అయినా అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి మీరు ఆశించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసి ఒక్కలైనా మారండి, ప్లీజ్ ఒక్కలైనా మారండి. మీరు మారితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఇక్కడ జపాన్లో చూపిస్తాను చూడండి. వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పాటిస్తున్నారు చూడండి ఒకసారి. అబ్బాయి ఇక్కడ నుంచి హ్యాండ్ రైస్ చేస్తున్నాడు. హ్యాండ్ రైస్ చేస్తే వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. అబ్బాయి రోడ్ క్రాస్ చేస్తున్నాడు. మన ఇండియాలో ఉందా? జర్మనీలో చూపిస్తాను చూడండి. ఇక్కడ రోడ్ క్రాస్ అవ్వడానికి వాళ్ళు ఇలా హ్యాండ్ అనేది అక్కడ అంటే మెషిన్ ఉంది కదా, దానికి మనం హ్యాండ్ చూపిస్తే కనుక అక్కడ గ్రీన్ సిగ్నల్ పడుతుంది. అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. చూడండి వాళ్ళ సేఫ్టీ చూడండి ఎంత జాగ్రత్తగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ప్రజల్ని. మనం ఏం చేస్తున్నాము? మన ప్రభుత్వంలో కూడా మన గవర్నమెంట్లో కూడా మార్పు రావాలండి ఖచ్చితంగా. అసలు మన ఇండియాలో ఎంత ట్రాఫిక్ ఎందుకు పెరిగిపోతుందంటే మనం అందరం కూడా వెహికల్స్ తీసుకుంటున్నాము. 2 వీలర్స్ వెహికల్, స్కూటీస్, కార్లు, ఇంకిష్టం వచ్చినట్టుగా చేస్తున్నాం అనమాట. సైకిల్స్ ఎవరైనా వాడుతున్నారా? లోకల్గా తిరిగే వాళ్ళందరూ సైకిల్స్ వాడితే ఎంత బాగుంటుంది. సైకిల్కి పర్టికులర్గా జర్మనీలో ఒక పాత్ ఉంటుంది సైకిల్ కోసము. సో మన ఇండియాలో కూడా అలాంటి ఒక పాత్ని వేసి సైకిల్స్ నడపడానికి లోకల్గా ఉండే వాళ్ళందరూ సైకిల్స్ మీద తిరిగితే మనం చాలా వరకు ఈ ట్రాఫిక్ని తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ యాక్సిడెంట్ డెత్స్ కూడా మనకి తగ్గుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి హై స్పీడ్గా నడపడము అదంతా కూడా ప్లీజ్ అండి అవాయిడ్ చేయండి. మన ఫ్యామిలీలో పర్సన్ మీద జరిగితేనే మనకి ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాము ప్రతిరోజు యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. అయినా కూడా మనలో మార్పు అనేది రావటం లేదు. ప్లీజ్ ఈ వీడియో చేసిన వాళ్ళందరూ కూడా వీడియోని అందరికీ షేర్ చేయండి. వాళ్ళలో కొంచెమైనా అవేర్నెస్ కలిగిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా ఇలా యాక్సిడెంట్ ద్వారా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి.